ప్రతి మనిషి కూడా ఒక నడిచే మహాగ్రంథం. ప్రతి పుస్తకం ఒక జీవితపు సారం. నా అనుభవంలో ఒకే ఒక్క జీవిత కాలంలో అనేక జీవిత అనుభవాలు అందించే శక్తి సాహిత్యానికి ఉంది. సాహిత్యం అంటే పుస్తకాలే కానక్కర్లేదు. పిపాసతో, స్పందనతో, అనురాగంతో, గాఢతతో జీవించే ఏ మనిషి జీవితమైనా కూడా ఒక అపరూప సాహితీ పెన్నిధి. సాహితీకారుల కలం వాలున నేను కాలవాహిని దగ్గరగా చూశాను. ఎన్నో జీవితాలతో, ఎంతమందో మనుషులతో అప్పటి వాళ్ళు, ఎప్పటి వాళ్ళు, వాళ్ళందరితోనూ మాట్లాడగలిగాను. వాళ్ళ మాటలు వినగలిగాను. అడవులు, కొండలు, సముద్రాలు, ఎడారులు, వీటిల్లో తిరగగలిగాను. అలా అన్ని ప్రాంతాలు నావయ్యాయి. అన్ని సంస్కృతులు, అన్ని భాషలు, అన్ని చరిత్రలు, అన్ని సంఘర్షణలు అన్నీ నావయ్యాయి, నాలో భాగమయ్యాయి. మళ్ళా చెప్తున్నాను, పుస్తకాలంటే పుట్టి కాగితాలు కాదు, ఆ కాగితాల మీద అక్షరాలు కాదు, అవి కాలాతీతమైన దిక్సూచి, మనిషికి దారి చూపించే ఒక వాహికలు. నా కాలపు, నాకు తెలిసిన నా జీవితం, నా అనుభవాలు, వీటిల్ని నా కలం చిందించే 2-3 బిందువులుగా మార్చి ఆ అనంత సాహిత్య కాలవాహినిలో చేర్చాలన్నది బహుశా నా రచనా ప్రయత్నం అనుకుంటాను. నా రోజువారీ జీవితంలో నేను కలిసే మనుషులు, ఆ సందర్భాలు, ఆ సంఘటనలు, అది ఆఫీస్ కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ మాటలు, ఆ సందర్భాలు, ఆ సంఘటనలు వెనక ఉన్న జీవితపు సూత్రాలు, సామాజిక చరణ సూత్రాలు, ఏవి వాళ్ళతోనూ, ఏవి నాతోనూ అలా ప్రవర్తింపజేస్తున్నాయో ఆ అవగాహన, ఆ ప్రవర్తనల వెనక ఉన్న అసంబద్ధత, నాకున్న అసంతృప్తి, వీటి అక్షర రూపాలు నా కథలు, నా వ్యాసాలు, నా యాత్రాగాథలు కూడా. ఒక రకంగా ఇవన్నీ కూడా నాలోకి నేను తొంగి చూసుకునే ప్రయత్నాలు. అలాగే నా అనుభవాలను, అనుభూతులను, స్పందనలను, నేను కావాలనుకునే మార్పును పాఠకుల్లో ఎంతో కొంత ప్రవేశపెట్టే ప్రయత్నం నా కథల్లోనూ, వ్యాసాల్లోనూ, యాత్రా రచనలోనూ నాకు కనిపిస్తూ ఉంటుంది. నా ఆలోచనలన్నీ అవతల వారికి అందాలని, వారు కూడా నన్ను మించి ఆలోచించగలిగితే బాగుంటుందని, అందుకు నా అక్షరాలు ఒక మూల ధాతు అవ్వాలని నా ఆకాంక్ష. అలాగే నేను చూసిన ప్రపంచాన్ని, నేను చూస్తున్న జీవితాన్ని, నేను కావాలనుకుంటున్న జీవితాన్ని వాళ్ళంతా కూడా నా కళ్ళతో చూడాలని, నా కాళ్ళతో నడిచి రావాలని నాకున్న కోరికే నా రచనల వెనుక ఉన్న ప్రేరణ. కొంతమంది గమ్యం కేసి నడుస్తూ ఉంటారు, కొంతమంది కేవలం అనుభవాలు, జ్ఞాపకాల కోసం నడుస్తారు. మరి నా సంగతి ఏమిటి? కాలిబాటే నా గమ్యం. నేను నడిచే దారే నా స్వగృహం. ప్రతి అడుగు ఒక పదం, ప్రతి నడక ఒక పద్యం. కొండ శిఖరం మీద నిలబడి సూర్యోదయం కోసం చూస్తున్నాను అంటే అది ఒక అందమైన దృశ్యం అనే కాదు. ఆ సూర్యకిరణం నాలో వెలిగే తొలి వెలుగు, నాకు కలిగించే నవ చైతన్యం, నాకు ఆ రోజు
బ్రతకటానికి ఒక స్ఫూర్తి. అటు ఆకాశానికి ఇటు కింద ఉన్న భూమికి నేను అర్పించే నివాళి ప్రతీక ఆ సూర్యోదయం. కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు కథలు, వ్యాసాలు, యాత్రా కథనాలు రాస్తూ ఉంటారు కదా, కవిత్వం ఎందుకు రాయరు అని. నేనంటాను, ఎందుకు రాయను, రాస్తూ ఉంటాను. కాకపోతే కాలాన్ని నేను కలంతో చిత్రిస్తే జ్ఞాపకాలను నేను కెమెరాతో రాస్తూ ఉంటాను. కెమెరా నా కన్ను, కెమెరా నా ప్రపంచం, కెమెరా నా దర్పణం. నా ఉనికిని నిలబెట్టి నా జ్ఞాపకాలను మరి కాస్త నిలిపి ఉంచే పరికరం నా కెమెరా. కెమెరా అంటే అది నా శరీరంలో ఒక అంగం. నేను ప్రపంచాన్ని చూడటానికి, నా మెదడులో నిక్షిప్తం చేసుకోవటానికి కెమెరా నాకు ఉపయోగపడే ఒక పరికరం. కెమెరా అంటే నా కంటికి ఒక ప్రతిరూపం. అంచేత చాలామంది అంటూ ఉంటారు, నువ్వు ప్రపంచాన్ని చూడవేమిటి, కెమెరాలో చూస్తూ ఉంటావు అని. నాకు ఆ రెండింటికి తేడా కనపడదు. ప్రపంచాన్ని నా కంటితో చూస్తే నేను ఒక్కడిని చూసినట్టు అవుతుంది. కెమెరాతో చూస్తే నాతో పాటు కొన్ని వేల మంది అదే ప్రపంచాన్ని చూపిస్తారు. నాకు అది ముఖ్యం. నా ఫోటోలు శాశ్వతంగా ఉంటాయా, ఉండాలనే కోరిక కూడా నాకు లేదు. ఆ ప్రపంచాన్ని, నేను చూసిన ఆ క్షణాన్ని 10 మందితో పంచుకోవటమే నా ఉద్దేశం. అంచేత ఆ ఫోటోలు జాగ్రత్త పరచటం, వాటిని ఒక నదిలాగా చూసుకోవటం, అది పుస్తకాల విషయంలో చేస్తారు తప్ప ఫోటోల విషయంలో నాకు ఆసక్తి లేదు. ప్రతి ఫోటో ఒక కథ చెప్పాలి. అలా కథ చెప్పలేని ఫోటో కేవలం బొమ్మ మాత్రమే, దాంట్లో ప్రాణం ఉండదు. హరివిల్లులోని రంగుల్ని, కొండల్లోని గాంభీర్యాన్ని, నదుల్లోని నిరంతర చైతన్యాన్ని, సూర్యరశ్మిలోని వెచ్చదనాన్ని, వెలుగులోని వేడిమిని, జ్ఞాపకాల్లోని స్పృహను, స్మృతిని, స్పర్శను కెమెరాలో బంధించే ప్రయత్నం, సాధించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అవే నా ఫోటోలు, అవే నా ఛాయాచిత్రాలు. అప్పుడప్పుడు ఎవరన్నా నీదే ప్రాంతం అని అడుగుతూ ఉంటారు. ఒక ప్రాంతం అని ఏముంది, అన్ని ప్రాంతాలు నావే అంటాను. నీ తర్వాతి ప్రయాణం ఎక్కడికి అన్నది వాళ్ళ కుతూహలం. చూద్దాం, నేను ఎరుగని నా మరో స్వగ్రామానికి అవుతుంది అని నవ్వేస్తాను. ముందు ముందు ఏం రాస్తున్నావు అన్నది మరో కుతూహలం. తెలీదు. నా మనసును బాగా పట్టి ఊపి రాయకపోతే ఉండలేని స్థితికి ఏది తీసుకువెడుతుందో అది రాస్తాను అంటాను. ఈ రాతలు, ఈ ప్రయాణాలు, మరి నీ కుటుంబం, నీ ఉద్యోగం, నిజమే, సాహిత్యం, ప్రయాణాలు, కుటుంబం, ఉద్యోగం, ఈ 4 నా జీవితంలో ముఖ్యమైన భాగాలు. ఈ 4ంటిని బ్యాలెన్స్ చేసుకునే నేర్పు నాకు జీవితం అందించింది. ఇప్పటిదాకా ఈ ఉమ్మడి ప్రయాణం కొనసాగుతుంది, ఇక ముందు ముందు కూడా కొనసాగుతుంది అని చెప్తాను. నా ఆలోచన, నా చైతన్యం, నా ఎరుక కొనసాగినంత కాలం ఈ ప్రయాణం, ఈ జీవనయానం ఇలాగే సాగుతుంది. ఎందుకంటే దానికి సాగటమే తెలుసు, ఆగటం తెలియదు. ప్రయాణాలు చేయటం, కొత్త ప్రదేశాలు చూడటం నాకెప్పుడూ కొత్త పాఠాలు నేర్పుతూ ఉంటుంది. అనుభవాలు, అనుభూతులు, వాటిల్లోంచి జీవితాన్ని, నన్ను నేను చూసుకునే శక్తి నాకు ప్రయాణాలు ఇస్తాయి. క్రిక్కిరిసిన బస్సులు, రైళ్లు నాకు ఏనాడు అడ్డం కావు. వాటిలోని గందరగోళంలో నేను మనిషిలోని లోతును చూడగలుగుతాను. అపరిచిత
హృదయాలతో స్పందించగలుగుతాను. అదో గొప్ప అనుభవం అవుతుంది. హిమాలయాల్లోని రోహతాంగ్కి వెళ్ళినప్పుడు నాకు నిశ్శబ్ద సంగీతం వినిపిస్తుంది. అండమాన్ సముద్రం చిన్న చిన్న అలల పక్కన ఉన్నప్పుడు అవి నాలోని చైతన్యానికి ప్రతీకలు అనిపిస్తాయి. అడవిలోని ప్రతి ఆకు నాకు ఒక పురాగాథను వినిపిస్తుంది. వీచే ప్రతి గాలి నాకు కొత్త ఊపిరి నాలో నింపుతూ ఉంటుంది. నా జీవితంలో, నా ప్రయాణాల్లో తొందరపాటుకు చోటు లేదు. చెట్లతోనూ, నదులతోనూ, అడవులతోనూ, కొండలతోనూ, ఎడారులతోనూ కబుర్లు చెప్పుకుంటూ, సంభాషణ చేస్తూ, వాటిలోకి తొంగి చూస్తూ, అవి అందించే జ్ఞాన సంపదను నాది చేసుకుంటూ నింపాదిగా సాగిపోవటం అన్నది నా బ్రతుకు రీతి. నాకు మనుషులంటే ఇష్టం, నమ్మకం. స్నేహాలు అవి నా బలం, బలహీనత. ఎదుటి మనిషిలో నా ప్రతిబింబం చూసుకోవటం నాకు అలవాటు. నిజానికి వాళ్ళు నాకు దర్పణాలు. నాలోని ఔన్నత్యం, చీకటి కోణాలు, బలాలు, బలహీనతలు, సంతోషాలు, సంబరాలు, దుఃఖాలు అన్నీ కూడా ఎదుటి మనుషులు చూసుకోవటం నాకు ఇష్టం, అలవాటు. ఒక రకంగా వాళ్ళు నాకు కీటురాళ్ళుగా పనికొచ్చే ఉపకరణాలు. అలాగే ఒక మనిషితో స్నేహ సంపర్కం ఏర్పడ్డాక ఆ సంపర్కం నిలబడటానికి ప్రతిరోజు కలుసుకోవటం, ప్రతిపూట మాట్లాడుకోవటం అవసరం ఉండదు. ఒక్కోసారి ఏళ్ల తరబడి ఆ మనిషి కనపడకపోయినా తిరిగి కనపడిన తర్వాత ఎక్కడైతే స్నేహాన్ని వదిలేశానో, చుక్కబెట్టానో అక్కడి నుంచి మళ్ళా ఎంతో అవలీలగా స్నేహాన్ని కొనసాగించటం నాకు అనుభవంలోకి వచ్చిన విషయమే. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొత్త మనుషులతో స్నేహం ఏర్పడినప్పుడు, ఆ ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొత్తవి కావచ్చు, కానీ తిరిగి వచ్చేటప్పుడు చక్కని స్నేహాలతో వెనక్కి రావటం, ఆ స్నేహాలు కలకాలం నిలబడటం ఎంతో కాలం బట్టి గమనిస్తూ ఉన్న విషయం. ఒకసారి స్నేహం అంటూ ఏర్పడ్డాక నా అంతట నేను ఆ స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడను. చాలాసార్లు ఏమన్నా పొరపాట్లు, అపార్థాలు జరిగితే ఎంతో కాలం పాటు నిరీక్షించటం నాకు తెలుసు. అలాగే ఆ స్నేహం నిలబడేది కాదు అని తెలిసినప్పుడు దాన్ని వదిలిపెట్టడం కూడా నాకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో అంటారు కదా, 7 వ్యసనాలు అని. నాకు స్నేహం 8వ వ్యసనం.